శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని సంచారంలో మార్పు అనేది 2025 సంవత్సరంలో మార్చి నెల 30వ తేదీ జరుగుతోంది. ఆ రోజు ఆయన కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025 సంవత్సరం మే నెల 15వ తేదీ దేవగురువు అయిన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే గురువు సంచారంలో మార్పు 2025 మే 15వ తేదీన జరుగుతోంది. ఆ రోజు గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. 2025 సంవత్సరం మే నెల 18వ తేదీ రాహుకేతువులు ఇద్దరూ కూడా మారుతున్నారు. 2025 సంవత్సరం మే నెల 18వ తేదీ రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ 4 గ్రహాల సంచారంలో మార్పును బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి 2025 సంవత్సరం భవిష్యత్తు ఉంటుంది. 2025 భవిష్యత్తు మొత్తం కూడా ఈ గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి 12 రాశుల వాళ్ళకి ఆధారపడి ఉంటుంది. శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో, మిథున రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే 2025 మొత్తం అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి మారగానే మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా కంటక శని మొదలవుతుంది. అంటే వృత్తి స్థానంలో శని సంచారం ఉంది. 10th హౌస్లో శని సంచారం ఉంది. కెరీర్ ఆస్పెక్ట్లో ఈ కంటక శని ఇబ్బందులు ఇస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళ కెరీర్ కొంచెం ఇబ్బందులతో మార్చి 30 నుంచి ఉంటుంది. మార్చి 30 తర్వాత కెరీర్ పరంగా ఉన్న ఇబ్బందులు పోవాలంటే మిథున రాశి వాళ్ళు శనివారం పూట నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద నువ్వుల నూనె పోయాలి. అలాగే శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావి చెట్టు మొదట్లో పోస్తూ ఉండాలి. అలా చేస్తే కెరీర్ ఆస్పెక్ట్లో కంటక శని దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా రాహు భాగ్యస్థానం 9వ స్థానంలో సంచారం అనేది మే 18 నుంచి మొదలవుతుంది. భాగ్యంలో రాహువు ఆఖరి నిమిషంలో అదృష్టం జారిపోయేలాగా చేస్తూ ఉంటాడు. ఫ్లక్చుయేషన్స్ ఎక్కువిస్తూ ఉంటాడు. ఆ దోషం పోవాలంటే మిథున రాశి వాళ్ళు ఆదివారం పూట ఆవుకి ముల్లంగి తినిపిస్తూ ఉండండి. 12 ఆదివారాలు ఆవుకి ముల్లంగి తినిపిస్తే భాగ్యంలో రాహు సంచారం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అయితే కేతువు తృతీయంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వల్ల బెనిఫిట్ బాగుంటుంది. 2025 మే 18 తర్వాత మీ బ్రదర్స్ వల్ల కానీ సిస్టర్స్ వల్ల కానీ మంచి బెనిఫిట్ రావటం, వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ వల్ల ప్రాపర్టీస్ కొనుక్కోగలగటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే మిథున రాశి వాళ్ళకి గురువు మే 15వ తేదీ మిథునంలోకే ప్రవేశిస్తున్నాడు. జన్మంలో గురువు యోగించడు, అంటే గురుబలం లేదు. మే 15 ముందు గురుబలం లేదు, వ్యయంలో గురువు ఉన్నాడు. మే 15 నుంచి జన్మంలోనే గురువు ఉన్నాడు, అంటే సంవత్సరం మొత్తం గురుబలం లేదు. గురుబలం కోసం ప్రతి గురువారం సాయంకాలం పూట 5:15 నుంచి 5:45 మధ్యలో శివలింగాన్ని కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. అప్పుడు గురుబలం పెరుగుతుంది. అలాగే గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరిస్తూ ఉండండి. గురువారం ప్రదోష కాలంలో శివలింగానికి కొబ్బరి నీళ్ళ అభిషేకం, గురువారం శనగల దండ దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించడం, ఈ 2 పరిహారాలు చేసుకుంటూ ఉంటే గురుబలం పెరుగుతుంది. దానివల్ల మిథున రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. 2025లో మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా యోగిస్తున్నటువంటి గ్రహం కేతు గ్రహం. శని కానీ అలాగే రాహువు కానీ గురువు కానీ యోగించట్లేదు. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. జ్యోతిష శాస్త్ర పరంగా జాతక చక్రములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మహాదశలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ మహాదశను బట్టి వ్యక్తి భవిష్యత్తు నిర్దేశించడం జరుగుతుంది. దీన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు. అదేవిధంగా మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో దాన్ని మీ జన్మరాశి అంటారు. ఈ జన్మరాశిని బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అని కాకుండా గోచారం అనే పేరుతో పిలుస్తారు. వ్యక్తిగత జాతక చక్రములో గ్రహాల దశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలను బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అంటారు. అలా కాకుండా పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి జన్మరాశి తీసుకొని జన్మరాశికి గ్రహాలు ఎలా ఉన్నాయి, జన్మరాశికి రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారు అని దాన్ని బట్టి ఫలితం చెప్తే దీన్ని గోచారం అంటారు.
ఎప్పుడైనా సరే వ్యక్తి భవిష్యత్తు గ్రహచారము, గోచారము రెండిటి బట్టి ఆధారపడి ఉంటుంది. గ్రహచారం 60% ఫలితాలనిస్తుంది. గోచారం 40% ఫలితాలనిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ రాశిని బట్టి చెప్పినటువంటి భవిష్యత్తు అనేది 40% మాత్రమే పనిచేస్తుంది. మిగిలిన 60% కూడా మీ వ్యక్తిగత జాతకం జన్మ కుండలిని ఆధారపడి ఉంటుంది. అందుకే జ్యోతిష్కుల దగ్గర జన్మ కుండలిని బట్టి, మహాదశని బట్టి మీ జాతకం చెప్పించుకుంటే పూర్తి ఫలితాన్ని తెలుసుకోవచ్చు. అయితే 40% ఫలితం మాత్రం ఈ జన్మ రాశిని బట్టి, గోచారాన్ని బట్టి మనం నిర్దేశించవచ్చు. దాన్ని బట్టి పరిహారాలు చేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో కూడా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. వాళ్ళు ఏం చేయాలంటే పేరులో మొదటి అక్షరాన్ని బట్టి వాళ్ళ నామరాశి వస్తుంది. నామరాశిని బట్టి ఫలితాలు చూసుకోవచ్చు. అయితే నామరాశిని బట్టి చూసే ఫలితాలు కూడా పూర్తిగా మనకు 100% రిజల్ట్ అని చెప్పలేము. 50% మాత్రమే ప్రిడిక్షన్ ఉంటుంది. కాబట్టి జాతకం చూసేటప్పుడు గ్రహచారము, గోచారము అన్నీ చూడాలి. వ్యక్తిగత జాతకం బట్టి 60%, ఇప్పుడు చెప్పిన రాశి ఫలితాన్ని బట్టి 40% ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహం మీకు అనుకూలంగా ఉందో, ఏ గ్రహం మీకు వ్యతిరేకంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారాన్ని బట్టి పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ భవిష్యవాణి మీరు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.